వెల్కమ్ టు హెచ్కే సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్లో జిఎస్టీ రిపోర్ట్స్ అని ఏ విధంగా చూసుకోవాలా? ముందుగా రిజిస్టర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జిఎస్టీ రిటర్న్స్ ఉంటుంది. జిఎస్టీ రిపోర్ట్ క్లిక్ చేస్తే మీకు సపరేట్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ ఉంటుంది మనకి ఐకాన్ అనేది. ఇక్కడ మనకి ఏమైనా లాస్ట్ ఇయర్ చూసుకోమన్నా కానీ ఇక్కడ మార్చి 31 పెట్టుకోవాల్సిందే. ఆ ఇయర్ మార్చి 31, 25, లేకపోతే మార్చి 31, 24, మార్చి 31, 23 అట్లా పెట్టుకుంటే ఆ ఇయర్ లాగిన్ అవుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మనకి జిఎస్టీ ఇన్పుట్ రిపోర్ట్, అవుట్పుట్ రిపోర్ట్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, 3B ఇలా మనకి అన్ని రిపోర్ట్లు కూడా ఇక్కడ మనకు వస్తాయి. ఇక్కడ జిఎస్టీ 1 క్లిక్ చేస్తే మనం ఇక్కడ డేట్ పెట్టేసుకుంటాము. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ కొట్టేస్తే మనకి ఆ ట్యాక్స్ వైజ్గా మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. అలాగే ఫైల్ సేవ్ చేసుకుంటే ఫైల్లోకి వచ్చి సేవ్ యాజ్ 9387 క్లిక్ చేస్తే మనకి లొకేషన్ అనేది ఎక్కడికైనా సెలెక్ట్ చేసుకొని మన ఆర్టీగానే ఇచ్చేస్తాం. ఇక్కడ సేవ్ బటన్ కూడా ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ రిజిస్టర్ కూడా ఎంతగా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ కొట్టేస్తాం. అలాగే మనకి ఇక్కడ 3B అంటే 3B వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఆటోమేటిక్ మనకి ఇది ఏదైనా సరే సేవ్ యాజ్ 9723 కొట్టేసి సేవ్ చేసుకుంటాం. లొకేషన్ కూడా మన రెస్టారెంట్ పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జిఎస్ఆర్ 1 ఉంటుంది. షో అని క్లిక్ చేస్తే ఇక్కడ వ్యాలిడేషన్ హెచ్ఎస్ఎన్ కోడ్ టిక్ పెట్టేస్తుంటే కనుక మనకేమన్నా హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పులు ఉన్నా కానీ అలర్ట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే తప్పు ఉందో మనకి ఆ నెంబర్ క్లిక్ చేసుకుంటే ఆ నెంబర్ అనేది ఇక్కడే మార్చేసుకోవచ్చు. ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ సంబంధించిన ఎన్ని ఐటమ్స్ ఉన్నా అన్ని ఐటమ్స్ ఇక్కడ మనం ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఒకసారి అడగకుండాను మనకి ఈ విధంగా వస్తుంది. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పు ఉందన్నమాట. ఈ నెంబర్ మార్చేసుకుంటాం మనం. వీటీసీఎస్లో మనకి ఏ నెంబర్ తప్పు ఉందో అక్కడ మనకి చూపించేస్తుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అంటే అలాగే మనకి జేఎస్ఎన్ ఫైల్ కూడా మనం పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా మనకి B2B, B2CS, సిడిఎన్ఆర్ కానివ్వండి, అలాగే ఎగ్జామ్టెడ్ బిహెచ్ఎస్ఎన్పి, B2B, B2CS మన డాక్యుమెంట్ నెంబర్స్ మొత్తం మనం గవర్నమెంట్ ప్రకారంగా ఏమైతే ఉన్నాయో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది కూడా మనకి సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ యాజ్ కొట్టి 93 పెట్టేసుకొని ఇక్కడ లొకేషన్ డెస్క్టాప్ కావాలి అక్కడికి ఫోల్డర్ పెట్టేసుకొని సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం జిఎస్టీ రిపోర్ట్ అనేది చూసుకుంటాం. అలాగే మనకి ఇంకా అడిషనల్ రిపోర్ట్స్ కావాలన్నా జిఎస్టీ రిపోర్ట్లో మనకి ఇక్కడికి వస్తాయి. ఈ రిపోర్ట్ మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన పర్చేస్ సేల్స్ రెండు ఒకేసారి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.